నీ కొరకు దేవుడు దేన్ని విడిచిపెట్టి వెళ్ళాడు? అపోస్తల కార్యం 1వ అధ్యాయం 9వ వచనములో పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయాను. పరలోకానికి ఆరోహణమై యేసు వెళ్ళిపోయాడని స్పష్టంగా రాయబడి ఉంది. యేసు ప్రభువారు కనుక పరలోకానికి ఆరోహణమై ఉంటే మన కొరకు దేవుడు దేన్ని విడిచిపెట్టి వెళ్ళాడో మనము తెలుసుకోవాలి. యేసు ప్రభు ఒక ఛాయను, యేసు ప్రభును రిఫ్లెక్ట్ చేయటానికి ముందుగా వచ్చిన కొంతమంది ప్రవక్తలు ఉన్నారు, తర్వాత వచ్చిన ప్రవక్తలు కూడా ఉన్నారు. యేసు ప్రభు ముందుగా వచ్చిన వారు, తర్వాత వచ్చిన వారు, వీళ్ళు ఇద్దరు యేసును చాటుతున్నారు. కొంతమంది యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభు అడుగుతున్నాడు, నన్ను ప్రజలు ఏమంటున్నారు అని అడిగాడు. అప్పుడు కొంతమంది ఇచ్చిన జవాబు ఏంటంటే, కొంతమంది నిన్ను ఎలియా అనుకుంటున్నారు, కొంతమంది ఎలీషా అనుకుంటున్నారు, కొంతమంది ఇర్మియా అనుకుంటున్నారు, కొంతమంది ప్రవక్తల్లో ఒక్కడు అనుకుంటున్నారు. ఎందుకు ఎలియా పేరు ఎత్తారంటే, ఏలియా ఒక పోలిక దాదాపు ఎవరిలాగా ఉందంటే మనుష్య కుమారుడుగా వచ్చిన యేసులాగా ఉంది. అందుకొరకే యేసు ప్రభు నన్ను ప్రజలు ఏమనుకుంటున్నారని అడిగాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 14వ వచనం చూడండి. ఇక్కడ కొంచెంమంది ప్రవక్తలు శిష్యులు, కొంచెంమంది ప్రవక్తలు ప్రస్తావనకి తీసుకొచ్చారు. దాంట్లో ప్రధానమైన వ్యక్తి ఎవరంటే ఈ బాప్టిజం ఇచ్చిన యోహాను. బాప్టిజం ఇచ్చిన యోహాన్లో ఉన్న ఆ మంట, ఆ తీవ్రత ఎవరిలో ఉందంటే యేసులో ఉంది. అందుకొరకు బాప్టిజం ఇచ్చిన యోహాను చనిపోయిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నారంటే, మేబీ ఈయన బాప్టిజం ఇచ్చిన యోహాను అనుకుంటున్నారు. యేసు ఎలాగైతే పరలోకానికి ఆరోహణమై వెళ్ళాడో అలాగే ఏలియా ప్రవక్త కూడా ఏం చేస్తాడంటే పరలోకానికి ఆరోహణమై వెళ్ళాడు. ఒక చిన్న డిఫరెంట్ యేసుకిని ఏలియాకిని. యేసును ఒక మేఘం ఒకటి దిగి వచ్చి తీసుకెళ్ళిందంట. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 9వ వచనంలో. ఏలియాకు వచ్చేసరికి 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 11, 12 వచనాలు చదివితే అక్కడ 2 సిద్ధంగా ఉంది. సిద్ధపరచబడినవి 2. ఒకటి పెద్ద సుడుగాలి, ఇంకొకటి ఏంటంటే అగ్ని రథము. ఇప్పుడు బైబిల్ చెప్తుంది సుడుగాలి చేత కొనుపోబడ్డాడంట. ఏలియా అనే వ్యక్తి పరలోకానికి సుడుగాలి చేత కొనుపోబడ్డాడు. 2వ రాజుల గ్రంథం 2:11 చదవండి. సుడుగాలి చేత యేసు కొనుపోబడ్డాడు. కానీ ఇంకా మరి అగ్నిరథం ఏమైంది? అక్కడ 2 కనపడుతుంది. సుడుగాలి కనపడుతుంది, అగ్నిరథం కనపడుతుంది. క్లియర్గా రాయబడి ఉంది 2వ రాజుల గ్రంథం 2:11లో సుడుగాలి వచ్చి ఎలియాను పరలోకానికి తీసుకెళ్ళిపోయింది. దాని తర్వాత అగ్నిరథం అక్కడే ఉండిపోయింది, ఈ భూమిలోనే ఉండిపోయింది. అనే దానికి రుచి ఉందా? అలా బైబిల్ రాయబడి ఉందా పాస్టర్ గారు అంటే రాయబడింది. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనం. యెహోవా వీడు చూచునట్లు దయచేసి వీని కండ్లను తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవజేసెను. గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచెను. ఇప్పుడు సుడుగాలి లేదు ఎలీషా దగ్గర, ఏది ఉంది? అగ్ని రథం ఉంది. మరి సుడుగాలి ఎక్కడికి పోయింది? సుడుగాలి ఏలియాను పరలోకానికి తీసుకెళ్ళిపోయింది. రిమైనింగ్ ఇక్కడ ఏముంది? అగ్ని రథం ఉంది. ఎలీషా తర్వాత ఈ అగ్ని రథం మరలా పైకి వెళ్ళిందా అంటే లేదనే బైబిల్లో రాయబడి ఉంది. ఇప్పుడు అగ్ని రథం ఇప్పుడు కూడా ఎక్కడ ఉందంటే దానికి ఆయుష్ లేదు, ఆది లేదు, అంతం లేదు. ఇప్పుడు అగ్ని రథం ఈ భూమిలోనే ఉంది. ఆదికాండ 8వ అధ్యాయం 11వ వచనం చదవండి. సాయంకాలమున అది అతని వద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట నుండెను. గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయినని నోవహునకు తెలిసెను. 12వ వచనం. అతడింకా మరి 7 దినములు తాళి ఆ పావురమును వెలుపలికి విడిచెను. ఆ తరువాత అది అతని వద్దకు తిరిగి రాలేదు. అదే
మొదటి పావురమేమో ఒలివాకు నోట్లో పెట్టుకొని మరల నోవాకు దగ్గరికి వచ్చేసింది. రెండోసారి పంపబడిన పావురం మాత్రము అలాగే ఈ భూమిలోనే ఉండిపోయింది. అది గనక పక్షి కాకపోతే గనక, పావురం గనక పక్షి కాకపోతే గనక, అది ఒక సామాన్యపు జీవరాశి కాకపోతే గనక, ఒకవేళ ఆ పావురం గనక పరిశుద్ధాత్మ దేవుడైతే ఆ పావురం ఇప్పుడు ఎక్కడ ఉంది? పరలోకములో ఉందా, భూలోకములో ఉందా? భూలోకములోనే ఉన్నాయి. అలాగే ఏలియా కాలంలో సుడిగాలి ఏమో ఏలియాను తీసుకెళ్ళిపోయింది, అగ్ని రథమో ఉండిపోయింది. ఆ అగ్ని రథము కనుక ఐరన్తో చేయబడి ఉంటే ఎప్పుడో తుప్పు పట్టి కళ్ళు మరుగైపోయేదేమో. ఇంతకాలం ఎక్కడ ఉంటది? కానీ నేనంటాను, ఆ అగ్ని రథం కానీ ఆ సుడిగాలి కానీ ఖచ్చితంగా అది ప్రకృతి కాదది, అది ప్రకృతి సంబంధమైనది కాదది, అది పర సంబంధమైనది, అది పరిశుద్ధాత్మ దేవుడు చూపిస్తుంది. ఎంత దూరం తీసుకెళ్తాయి? ఇఫ్ ఇట్ ఈస్ నేచురల్ విండ్, అది కనుక నేచురల్ విండ్ అయితే ఎంత దూరం తీసుకెళ్తాయి? మగా ఉంటే అక్కడుండి అక్కడ తీసుకెళ్ళి పడేస్తాయి. కానీ ఏకదాటిగా ఆ సుడిగాలి ఏలియాను పర్వగానికి తీసుకెళ్ళిపోయిందంట. కనుక అది నేచురల్ సుడిగాలి కాదు, ఇది నేచురల్ ఆ యొక్క అగ్ని రథం కాదు, ఇది పరిశుద్ధాత్మ యొక్క అగ్ని రథం, ఇది పరిశుద్ధాత్మ యొక్క సుడిగాలి, అది పరిశుద్ధాత్మ యొక్క పావురం. నోవా కాలంలో నీ ముందు అగ్ని రథం ఉంది, అగ్ని రథం ఉంది. నువ్వు విశ్వసిస్తే చాలు. అది గనక ఒక ఐరనో లేకపోతే ఇంకొకటో అయితే నీ ఆ యొక్క శరీర నేత్రాలకి కనపడతాయేమో, కానీ ఇది అటువంటిది కాదండి బాబు. ఇది పర సంబంధమైనది, ఇది ఆత్మ సంబంధమైనది. కనుక ఇది అదృశ్యంగా ఉంటుంది, కానీ దాని ఒక క్రియను మనం చూడగలుగుతాం. అగ్ని రథని ముందు ఉంది, అగ్ని రథని ముందు ఉంది. మనలాంటి ఫిలిప్పును దేవుడు ఆ దినములో రథ ఎక్కమన్నాడు. అదే యేసుక్రీస్తు, అదే పరిశుద్ధాత్మ దేవుడు నీ ముందు కనబడే అదృశ్యమైన అద్భుతమైన రథం ఎక్కమంటున్నాడు. అపోస్తల కార్యం 8వ అధ్యాయం 29వ వచనములో ప్రభు పలికిన మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడంట ఆయన యొద్దకు వెళ్ళి, ఫిలిప్పు ఇంకా నువ్వు నడుస్తూ వెళ్ళింది చాలు, రథం ఎక్కే. యోహాను చూచి ఎక్కిరా అన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు, పరలోకానికి ఎక్కిరా అన్నాడు. ఈరోజు మిమ్మల్ని అందరూ చూసి ప్రభు అంటున్నాడు, ఎక్కిరా, నా రథం ఎక్కాయి. నువ్వు ఒంటరిగా పోరాడిది చాలు, ఈ భూమిలో కష్టపడిది చాలు, నా రథం ఎక్కాయి. నిన్ను మోయివాడు నేనే, నిన్ను నడిపించేవాడవు నేనే, నిన్ను బలపరిచేవాడవు నేనే, నిన్ను అభిషేకించేవాడవు నేనే అంటున్నాడు. సుడిగాలి మాత్రమే ఏలియాను తీసుకెళ్ళింది, కానీ అగ్ని రథం ఇక్కడే ఉండిపోయింది. కుష్ఠరోగి యొక్క శుద్ధీకరణలో 2 పక్షులు తీసుకొని రమ్మన్నాడు. 2 పక్షులు తీసుకొచ్చి ఒకటిని ఆ శుద్ధీకరణ పాత్రలో ఉంచాలంట, మరి ఒకటిని వదిలేయాలంట. లేవియా కాండం 14వ అధ్యాయం 7వ వచనంలో హల్లెలూయా, ఒక్క పక్షి మాత్రమే పైకి ఎగిరింది, ఒక్క పక్షి మాత్రమే, ఒక్క పావురం మాత్రమే పైకి ఎగిరింది. మరి ఒక పావురం అయితే దేవుని బిడ్డలారా ఆ పాత్రలోనే ఉండిపోయింది. సుడిగాలి మాత్రమే ఏలియాను పరలోకానికి తీసుకెళ్ళింది. అగ్ని రథం నీ కొరకు నా కొరకు ఇంకా ఈ భూమిలో ఉంచబడి ఉంది. నీ కళ్ళు తెరవబడితే నువ్వు విశ్వసిస్తే చాలు, ఈరోజు షిఫ్టింగ్ అనేది జరగబోతుంది. యు ఆర్ గోయింగ్ టు షిఫ్ట్ ఫ్రమ్ ఎర్త్ టు చారియట్, ఫైరీ చారియట్. నడుస్తూ
పరిశుద్ధాత్మ రథం ఎక్కబోతున్నావు. నువ్వు నడిచేది ఉండదు, ఇంకా షిఫ్ట్ అనేది జరగబోతున్నాయి. నేను ప్రాఫిట్ని, నేను అభిషేకం కలిగిన దైవజనుని, నా మాట మీరు నమ్మండి. షిఫ్ట్ అనేది జరగబోతున్నాయి. ఎక్కడుండి ఎక్కడ? చీకటి నుండి వెలుగులోనికి, మరణం నుండి జీవంలోనికి, పాపం నుండి పరిశుద్ధతలోనికి, దరిద్రత నుండి ఐశ్వర్యలోనికి, సాధారణమైన జీవితం అసాధారణమైన జీవితంలోనికి. మరణము జయముగా మింగబడ్డాయి. నీకు మరణం లేదు. దేర్ ఇస్ నో స్మెల్ ఆఫ్ డెత్. నువ్వు వెతికినా కూడా ఇంకా చీకటి కనపడదు, తెగులు కనపడదు, అప్పు కనపడదు, పేదరికం కనపడదు, రోగం కనపడదు, అసమాధానం కనపడదు, థ్యాంక్ యూ లార్డ్ చేదు కనపడదు, బాధ కనపడదు. ఎందుకంటే నువ్వు ఇప్పుడు షిఫ్ట్ అవుతున్నావు. చీకటి నుండి వెలుగులోనికి షిఫ్ట్ అవుతున్నావు. చేదు నుండి మధురములోనికి షిఫ్ట్ అవుతున్నావు. ప్రభు అంటున్నాడు, ఈ అగ్ని రథం ఎంతకాలం మీ మైండ్ అంతా బరువు ఎక్కిపోయి ఉంటాయి. ఇప్పుడు నువ్వు పరిగెత్తాల్సిన అవసరం లేదు, నువ్వు డ్రైవ్ చేయాల్సిన అవసరం లేదు, నువ్వు నడవాల్సిన అవసరం లేదు. నీ శరీరానికి రెస్ట్. నువ్వు రథం ఎక్కేస్తే నీ ప్రాణాత్మ శరీరం రెస్ట్లో ఉండబోతుంది. నీ కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు. ఒక 100 రూపాయలు సడన్గా అవసరమైతే ఆలోచించే వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ప్రతి చిన్నదిని మనసులో పెట్టుకొని ఆలోచిస్తా. హోలీ స్పిరిట్ ఫౌండ్ యాజ్ రెస్ట్లెస్ పర్సన్. నేను ఒక రెస్ట్లెస్ వ్యక్తిగా పరిశుద్ధాత్మ దేవుడు నేను కనిపెట్టేశాడు. ఎంతకాలం నువ్వు ఇట్లా నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషం లేక నీ జీవితాన్ని కొనసాగిస్తావు బిడ్డ? నా రథం ఎక్కే ఇప్పుడు నువ్వు అలా కూర్చోవటమే నీ పని. నీవు చేయాల్సినన్ని నేను చేసేస్తా. నీ పని అని నేను చేసేస్తా. నువ్వు కట్టని ఇంటిలో ప్రవేశిస్తావు, సాగు చేయని తోటలో ప్రవేశిస్తావు. అది కానాను యొక్క జీవితం, అది ఆశీర్వదించబడిన జీవితం. రెస్ట్ లైఫ్ అంటే, రెస్ట్లెస్ అంటే అన్నిటికీ మనమే ప్రయాసపడటం, ప్రతి చిన్న విషయాలకు ప్రయాసపడటం. అలా అయితే నీ దేవుడి పని ఏముంది అక్కడ? నువ్వే ప్రయాసపడతా ఉంటే దేవుని వంతు ఏముంది అక్కడ? దేవుని పార్టీ ఏముంది? లేదు. నువ్వు తవ్వని బావిని ఇంక మీదట చూస్తావు. నీవు సాగు చేయలేని తోట నువ్వు చూడబోతున్నావు. నీ చేతులతో కట్టని ఇల్లు నువ్వు చూడబోతున్నావు. నువ్వు నిర్మించుకోలేని పట్టణాన్ని నువ్వు చూడబోతున్నావు. నీవు కష్టపడని జీవితాన్ని అనుభవించబోతున్నావు. అంటే అర్థం ఏంటి? నిన్ను దేవుడు విశ్రాంతిలోనికి ప్రవేశపెట్టబోతున్నాడు. ఇంకా మీద నువ్వు బాధపడింది చాలు, రెస్ట్లెస్గా ఉన్న జీవితం చాలు. ఇప్పుడు సమాధానంతో కొనసాగించే సమయం ఇది. నీకోసం రథము సిద్ధంగా ఉంది. ఇది అగ్ని రథం, ఇది పరిశుద్ధాత్మ రథం, ఇది పరలోక రథం. ఒక సమాధానకరముగా సమస్తాన్ని మనం అనుభవించబోతున్నాం. ఇంకా ఎంతసేపు బిజీగా మైండ్ అంతా కలవరముతోనూ, వేదనతోనూ, బాధతోనూ, ప్రతి చిన్న విషయాలకు దిగులు పడతా, బాధపడతా, కలవరపడతా ఉన్న ఈ జీవితం నుండి ఇప్పుడు షిఫ్ట్ అవబోతున్నావు. దేవుడు ఒక ప్రశాంతకరమైన వాతావరణం దేవుడు కలుగ చేయబోతున్నాడు. నీకు సమాధానం కలుగ చేయబోతున్నాడు. నీకు సంతోషాన్ని కలుగ చేయబోతున్నాడు. మీ మనస్సు అగ్ని రథం వైపు మరలించబడతా ఉంది, తిరుగుతూ ఉంది. ఇప్పుడు దాకా వాళ్ళు సహాయం చేస్తారో, వీళ్ళు సహాయం చేస్తారో ఎదురు చూస్తున్న నీ కళ్ళు ఇప్పుడు అగ్ని రథం వైపు చూస్తుంది. పరిశుద్ధాత్మ యొక్క అగ్ని రథం వైపు చూస్తుంది. పరిశుద్ధాత్మ యొక్క అగ్ని రథం వైపు చూస్తుంది. అగ్ని రథం అయితే రెడీగా ఉంది, మీరు దాన్ని స్వాధీనపరచుకోవచ్చు. అగ్ని రథంలో ఎక్కి కూర్చోవచ్చు. కానీ సిద్ధపాటు కావాలి. ఆ సిద్ధపాటు అని పేరిట నేను మొదటిగా చెప్పేది ఏంటి తెలుసా? ఎలీషాను ఏలియా ఏమని సంబోధిస్తున్నాడంటే, నా తండ్రి, నా తండ్రి. 2 రాజుల గ్రంథం 2:12. ఎలీషా అది చూచి, నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి. ఇశ్రాయేలు వారికి
రథమును రౌతులను నీవే అని కేకలు. హల్లెలూయా. ఇప్పటికే దేవుని కుమారులుగా ఉంటే, దేవుని పిల్లలుగా ఉంటే, పరలోక తండ్రికి మీకు ఉన్న సంబంధం ఎలా ఉంటుందంటే తండ్రి పిల్లల ఒక సంబంధం ఉంటుంది. పరలోకమ తండ్రి ప్రార్థన యోహాను తన శిష్యులకు నేర్పించినట్టుగా మాకు కూడా ప్రార్థన నేర్పించని చెప్పి యేసుప్రభు దగ్గరికి వచ్చారు. యేసుప్రభు తన శిష్యులకు ప్రార్థన నేర్పించాడు. మరి ఇప్పుడు దాకా ప్రార్థన చేయలేదంటే చేసి ఉంటారు, కానీ ఆ ప్యాటర్న్స్ వేరు. ఇప్పుడు యేసుప్రభు నేర్పించబోతున్న ప్యాటర్న్స్ వేరు. ఇప్పుడు ఏమని ప్రార్థన నేర్పిస్తున్నాడంటే పరలోకములో ఉన్న మా తండ్రి. ఎంతమంది దేవుని పిల్లలు ఉన్నారో నేను చూడాలని ఆశపడుతున్నాను. తండ్రి యొక్క దేవుడి యొక్క బిడ్డను అని ఎవరు చెప్పగలుగుతారు? యు నో హూ విల్ సే? ఎవరైతే అక్షయమైన వాక్యము చేత జన్మించారో వారు దేవుని కుమారులుగా పిలువబడతారు. అదేనండి, వాక్యానికి తండ్రికి ఏమి సంబంధం? ఏమి సంబంధమా? ఆదియందు వాక్యం ఉండేను, వాక్యమే దేవుడై ఉండేను. ఎలోహిం. ఇక్కడ దేవుడై ఉండేను అనే మాటకు వాడబడుతున్న పదం ఏంటంటే ఎలోహిం. ఆదియందు వాక్యం ఉండేను, వాక్యం సృష్టికర్త అయి ఉండేను, ఏకైక దేవుడై ఉండేను, యెహోవా దేవుడై ఉండేను, పరిశుద్ధ దేవుడై ఉండేను, పరలోకానికి భూలోకానికి ఏకైక దేవుడైన యెహోవా దేవుడై ఉండేను. ఈ వాక్యం నుండి మీరు జన్మించబడాలి. ఫస్ట్ పీటర్, క్షయబీజ నుండి కాక, మీరు క్షయబీజం నుండి కాక, మీరు క్షయబీజ నుండి కాక శాశ్వతమగు జీవం గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజం నుండి మీరు జన్మించబడుతున్న వారు గనక. నిష్కపటమైన గట్టిగా హల్లెలూయా చెప్పండి. వాక్యం విని రక్షించబడి మారు మనసు పొంది పశ్చాత్తాపడి ప్రభు వైపు తిరిగిన వారు ఎవరైతే ఉన్నారో వారు దేవుని పిల్లలుగా పిలువబడతారు. జన్మిస్తే మాత్రం సరిపోదు, ఆ తండ్రితో నీ జీవితం కొనసాగించబడాలి. సిలువలో యేసు ప్రభు 7 మాటలు పలికాడంటాం. దానిలో మొదటి మాటలు లూకాసు వార్త 23:34 ఉంది. ఏమని పలుకుతున్నాడంటే, తండ్రి వీరు ఏమి చేయుచున్నారు. దేవునికి నీకు ఉన్న ఆల్టర్ ఏదైతే ఉందో అది సరిచేయండి. ఈరోజు ఆ రిలేషన్షిప్ సరిచేయండి. ఒకే ఇంట్లో ఉంటే ఆయనతో మాట్లాడకపోతే ఎలాగా? ఆయన నీతో మాట్లాడకపోతే ఎలాగా? నీకు ఆయనకు మధ్యలో వైరం ఉంటే ఎలాగా? ఆయనకు మీకు ఉన్న సంబంధం సరిచేయబడాలి. అప్పుడు అగ్ని రథం దిగి రావటాన్ని మీరు చూడగలుగుతారు. నెంబర్ 2 ఏంటి తెలుసా? ఏలియాతో పాటు ఎలీషా కూడా 4 వెవ్వేరు ప్రాంతానికి వెళుతున్నాడు. 4 వెవ్వేరు అనుభవాన్ని చూపిస్తున్నాయి. మొదటిగా గిల్గాల్కి వెళుతున్నాడు. గిల్గాల్ అంటే నింద, అవమానం, దొర్లించబడే స్థలం అని అర్థం. నీ నిందను, నీ అవమానాన్ని దొర్లించడానికి ఈరోజు నువ్వు సిద్ధపడాలి. నిందలు, అవమానాలు దొర్లించబడే స్థలం. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈరోజు ఎవరెవరైతే దేని వలన నిందల అవమానం నుండి ప్రయాణిస్తున్నారో ఆ నింద దొర్లించబడాలి. గిల్గాల్ తర్వాత బేతేలు. బేతేలు అంటే సవాసాన్ని చూపిస్తుంది. దేవునితో మీరు సవాసం చేయాలి, అభిషక్తులతో సవాసం చేయాలి. ఎందుకంటే బైబిల్లో రాయబడి ఉంది, ఎబ్రీ పత్రిక 11:24లో ఏమని రాయబడి ఉందంటే, మీరు సహవాసాన్ని కూడుకోవటాన్ని మానకాన్ని రాయబడి ఉంది. ఒక ఆత్మీయ తండ్రితో మీకు ఒక చక్కటి సహవాసం ఉండాలి. ఎరికో దేవుని బిడ్డల శాపనాతమైన వాటిని మనం తొలగించుకోవటాన్ని చూపిస్తుంది. ఏవేవైతే శాపంగా భావిస్తున్నారో అవి మీ నుండి దొర్లించబడాలి. అంతేకాదు స్తుతి చేసే అనుభవాన్ని కూడా చూపిస్తున్నాయి. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలో ఎరికో చుట్టూ
దేవుని స్తుతించినప్పుడే కదా ఎరికో గోడలు కూలిపోయింది. చివరిగా యోర్దాన్ బాప్టిజం, నీటి బాప్టిజం, ఆత్మ బాప్టిజం కూడా చెప్పిస్తుంది. యేసు ప్రభు యోర్దాన్ దగ్గరికి బాప్టిజం తీసుకోవడానికి, నీటి బాప్టిజం తీసుకోవడానికి వచ్చినప్పుడు ఆకాశం తెరవబడి పరిశుద్ధాత్మతో కూడా నింపబడ్డాడు. లూకా సువార్త 3వ అధ్యాయం 20-21 మీరు చదివితే, దేవుని బిడ్డలారా, యోర్దాన్ అనేది నీటి బాప్టిజాన్ని, అలాగే పరిశుద్ధాత్మతో నిండుకుంటున్న బాప్టిజాన్ని చూపిస్తుంది. మీరు ఎంతమంది భాషలో మాట్లాడేవారు ఉన్నారు, ఆత్మపురులు ఎంతమంది ఉన్నారు, మీరు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు, పరిశుద్ధాత్మ బాప్టిజం పొందుకున్నారు అనే దానికి రుచి ఏంటంటే అన్య భాషల్లో మాట్లాడటం. మొదటిగా తండ్రికి మీకున్న రిలేషన్షిప్ సరిచేయబడాలి. తర్వాత గిల్గాల్కి రావాలి, నిందలు దొర్లించబడుతున్న అనుభవం, బేతెలు సవాసం, ఎరికో శాపనాథమైన వాటిని తొలగించడం, దేవుని స్తుతించే అనుభవం. తర్వాత యోర్దాన్ నీటి బాప్టిజం, ఆత్మ బాప్టిజం, ఈ 2 అనుభవం కలిగి ఉండాలి. అటువంటి వాళ్ళందరూ దేవుడు నింపబోతున్నాడు. మీరు సిద్ధపడాలంటే ఈ సిద్ధపాటు ఉంటే చాలు. రేపు రథంలో యేసుతో ప్రయాణిస్తారు. మీ బరువు సులువైపోతాయి, నీ కాడి సులువైపోతాయి, నీ లైఫ్ సులువైపోతాయి. లైఫ్ థ్రెటనింగ్ నుండి బయటపడిపోతావు. నీకు క్షేమం కలుగుతాయి, విడుదల కలుగుతాయి, థ్యాంక్యూలో ఆశీర్వదించబడతావు, మేలు కలుగుతాయి. ప్రార్థన. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇప్పుడే తాకండి ప్రభా, ఆశీర్వదించండి ప్రభా, మమ్మల్ని క్షమించండి ప్రభా. అగ్నిరథం ఎలీషా కాలం నుండి ఇక్కడే ఉంచబడింది. అనేక మంది కోసం, అనేక మంది క్షేమం కోసం అది పరలోకానికి తీసుకుని వెళ్ళబడలేదు. అగ్నిరథం ఇక్కడే ఉంది. ఈ అగ్నిరథం మాది అంటున్నా ప్రభా. ఈరోజు తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ అగ్నిరథాన్ని ఎక్కుటకు అయ్యా తండ్రి కుమారులపై, తండ్రి పిల్లల యొక్క రిలేషన్షిప్ దయచేయండి. మా యొక్క బలిపీఠాలు సరిచేయండి ప్రభా. ఇప్పుడే అభిషేకం దిగి వచ్చిన గాక, స్వస్థత దిగి వచ్చిన గాక, విడుదల కలిగిన గాక, అద్భుతం జరిగిన గాక, కృపాక్షేమములే వెంట వచ్చిన గాక. వందనాలు ప్రభా. ఇప్పుడే తాక్కుమని దీవించండి, బలపరచమని, అద్భుతం జరిగించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. విజయవాడలో దహించు అగ్ని సేవకుల కూడిక ఆగస్ట్ 19వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం కందుకూరి కళ్యాణ మండపం, జింకానా గ్రౌండ్స్, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747. వరంగల్లో దహించు అగ్ని పరిశుద్ధాత్మ విస్ఫోటన సదస్సు ఆగస్ట్ 20, 21, 22 తేదీలలో ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు పాస్టర్ ఫోర్డ్ గారు బెంగళూరు, డాక్టర్ జయశీలన్ గారు చెన్నై, డాక్టర్ థామస్ గారు, డాక్టర్ శివ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం అంబేద్కర్ భవన్, NGO కాలనీ రోడ్, పాత RTC డిపో, హనుమకొండ, వరంగల్. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక ఆగస్ట్ 26వ తేదీన
ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. సికింద్రాబాద్ లో దహించు అగ్ని పరిశుద్ధాత్మ అభిషేక ఆరాధన ఆగస్ట్ 27వ తేదీన ఉదయం 9 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు సిస్టర్ కృపా జయశీలన్ గారు, చెన్నై, మరియు డాక్టర్ థామస్ గారు, డాక్టర్ శివ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం YMCA హాల్, సర్దార్ పటేల్ రోడ్, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. దహించు అగ్ని సేవకుల కూడిక ఆగస్ట్ 29వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. ఈ కూడికలో సిస్టర్ కరిష్మా గారు బలమైన ఆరాధనలో నడిపించెదరు. స్థలం దహించు అగ్ని చర్చ్, గూడెం, అద్దరి వీధి, అల్లూరి జిల్లా. మరిన్ని వివరాలకు 7671047855 9492995842. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.